హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే కట్ వర్క్ బ్లౌజ్‌ని ఎలా కుట్టుకోవాలో ఈజీ మెథడ్‌లో అయితే చూపిస్తా అండి. ఎంత గజిబిజిగా ఉన్న వర్క్‌నైనా సరే చిటికలో కుట్టేసే టిప్స్ అయితే చెప్తాను. అంతకంటే ముందు మీరు టైలరింగ్‌కి సంబంధించి ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ కట్ వర్క్ అనేది ఎంత గజిబిజిగా ఉందో. ఇలాంటి కట్ వర్క్ బ్లౌజ్‌ని కుట్టడానికి చాలా మందైతే భయపడతారండి. కుట్టాలనుకోరనమాట. కుట్టడం వచ్చిన వాళ్ళు కూడా. మా దగ్గర చాలా మంది ఇలాంటి వర్కులు ఏపిస్తారు. వాళ్ళేంటంటే కుట్టడం వచ్చినా సరే మాకే ఇచ్చేసెళ్తారనమాట. మీరే కుట్టేయండి. ఎందుకంటే ఇది కట్ వర్క్ గదా! మాకు రాదేమో అని భయపడి మాకే మళ్ళీ కుట్టమని ఇస్తుంటారనమాట. ఎలాంటి భయం లేకుండా చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కుట్టేటట్టయితే నేను క్లియర్‌గా చూపిస్తా అండి. చూడండి ఇది వర్క్ ఏసిన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనమాట. ఈ సెంటర్‌లో ఏంటంటే అవి బ్యాక్ నాడాల కోసం అన్నమాట. 4 బంచెస్ ఇచ్చాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వర్క్ కట్స్ అనేవి చిన్నగా ఉన్నాయండి. చిన్న చిన్న కట్స్ అన్నమాట. చాలా నీట్‌గా ఎలా తిప్పేసుకోవచ్చో చూపిస్తాను. ఇక్కడ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ నెక్ రౌండ్ అయితే కట్ చేయకూడదండి. అలాగే లైనింగ్ కూడా బ్యాక్ నెక్ రౌండ్ షేప్‌ని అయితే కట్ చేయకూడదు వర్క్ బ్లౌజ్‌కి. ఏ వర్క్ బ్లౌజ్‌కైనా సరే నెక్ రౌండ్‌ని కట్ చేయకూడదు. ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర నాచ్ అయితే పెట్టుకొని ఉన్నామండి. చూడండి ఇక్కడ మార్కింగ్ కూడా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ లైనింగ్‌కి నెక్ రౌండ్ అయితే కట్ చేయలేదు కదండీ. డీప్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. మన నెక్ డీప్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఇలా సెంటర్‌కి మార్కింగ్ చేసుకోండి. అలాగే వర్క్ బ్లౌజ్‌కి కూడా సెంటర్ పార్ట్ చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ వర్క్‌కి అయితే ఈ సెంటర్ పార్ట్ అన్నమాట. ఈ లైనింగ్ సెంటర్‌ని అలాగే వర్క్ సెంటర్ ఏదైతే ఉందో ఇలా 2 ఒక దగ్గర పెట్టేసి జరగకుండా పిన్ చేసుకోండి. అలాగే ఇక్కడ పైన నెక్ విడ్త్ దగ్గర కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. ఈ వర్క్ ఎక్కడి నుంచైతే స్టార్ట్ అయిందో ఇక్కడ చూసుకోండి. ఈ 2 సైడ్‌లు కరెక్ట్‌గా చూసుకొని ఈ వర్క్ స్టార్ట్ అయిన దగ్గరికి మనం నాచు పెట్టాం కదా! నెక్ విడ్త్‌ది. ఈ నాచులు ఇలా కరెక్ట్‌గా వర్క్ దగ్గర పెట్టేసి ఈ 2 సైడ్‌లు జరగకుండా పిన్ చేసుకోవాలి. ఇలా మనం ముందే పిన్ చేసుకున్నట్లయితే వర్క్ అనేది ఒక సైడ్‌కి జరిగిపోకుండా కరెక్ట్‌గా వస్తుందండి. ఈ కట్ వర్క్ కాకుండా నార్మల్ వర్క్ బ్లౌజ్‌కి కూడా ఇలా జరగకుండా అయితే పిన్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా ఈ క్లాత్ అనేది అంటే లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ జరగకుండా కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకొని పిన్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్‌కి కొంచెం కుట్టు పెద్దది పెట్టేసి ఇలా కరెక్ట్‌గా సెంటర్‌కి స్ట్రెయిట్‌గా కుట్టేసేయండి. కుట్టు ఎక్కడి వరకు ఏసుకోవాలంటే మన వర్క్ అనేది నెక్ ఎక్కడి వరకు ఉందో బ్యాక్ నెక్ డీప్ అక్కడి వరకు అయితే కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్నైతే ఇలా తిప్పేసుకోండి. అంటే మనకి లైనింగ్ అనేది కింది సైడ్ ఉండాలన్నమాట. ఈ వర్క్ ఇలా పైకొచ్చేటట్టు చూసుకోండి. ఇలాగైతేనే మనకి ఇక్కడ నెక్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇలా ఈజీగా కుట్టేయొచ్చు. ఫస్ట్ రఫ్‌గా ఒక కుట్టేసుకోండి. అంటే కట్స్ ఏవి తిప్పకుండా నెక్ చుట్టూ రౌండ్‌గా కుట్టేసేయండి. అంటే ఈ కుట్టు అనేది వర్క్ మీద పడకూడదండి. కొంచెం దూరంగా ఇలా చుట్టూ కుట్టేసేయండి. పాదం వరుస అంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇలా చుట్టూ కుట్టేసుకుంటే కట్స్ తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక సైడ్‌కి అనేది జరిగిపోదన్నమాట. కట్స్ కుట్టడానికి కూడా డైరెక్ట్‌గా కాకుండా ఇలా రఫ్‌గా కుట్టేసుకొని కుట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టేయొచ్చు. ఇక్కడ చూడండి ఎంత విడ్త్‌తో కుట్టేసాను. ఫస్ట్ ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కట్స్ కుట్టడం అయితే స్టార్ట్ చేయాలండి. స్టార్టింగ్‌లో చిన్నగా రబ్ చేసుకొని ఇక్కడ నుంచి మన వర్క్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో కరెక్ట్‌గా అక్కడి నుంచి స్టార్ట్ చేసి కట్స్ ఎలాగైతే ఉన్నాయో దాని పక్క నుంచి కుట్టేసుకోండి. కట్ షేప్ అనేది ఎలాగైతే వచ్చిందో దాని పక్క నుంచి కుట్టేయాలి. వర్క్ పైన అయితే కుట్టయితే అస్సలు పడకూడదండి. ఒక పాయింట్ మనకి యువతల సైడ్‌కే ఉండాలి. వర్క్ సైడ్ కాకుండా ఈ ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అటు సైడే ఉండేటట్టు చూసుకోండి. వర్క్ మీద కుట్టు పడితే మనకి కరెక్ట్‌గా కట్స్ అనేవి తిరగవన్నమాట. అలాగే నెక్ వర్క్ షేప్ కూడా ఔట్ అయిపోతుంది. అందుకని కొంచెం మెల్లగా కుట్టుకున్నా సరే కరెక్ట్‌గా ఆ కట్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే కుట్టుకోండి. మనకి ఈ కట్స్ అంటే చాలా గజిబిజిగా ఉందండి ఈ వర్క్. కొంచెం లేటే అవుతుంది కుట్టడానికి. కంగారు పడకుండా కొంచెం మెల్లగా కుడితేనే మనకి కరెక్ట్‌గా వస్తుందన్నమాట. కొన్ని వర్క్స్ ఏంటంటే రౌండ్ కట్స్ ఉంటాయండి. అలాంటివి కొంచెం ఫాస్ట్‌గానే అయిపోతాయి. పెద్ద పెద్ద కట్స్ ఉండి రౌండ్‌గా ఉంటాయన్నమాట. అలాంటి కట్స్ ఏంటంటే కుట్టడానికి కొంచెం ఫాస్ట్‌గా అవుతాయి. అలాగే టర్న్ చేసినప్పుడు కూడా కొంచెం ఫాస్ట్‌గా అయిపోతాయి. ఈ కట్ వర్క్ చిన్న చిన్న కట్స్ ఉన్నాయి గదా! ఈ కట్స్ ఏంటంటే కుట్టడానికి టైం పడుతుంది. అలాగే కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న నాచులు పెడతాం గదా! అప్పుడు టైం పడుతుంది. దీన్ని పల్టీ చేయడానికి కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుందండి.
కొంచెం లేట్ అయినా సరే మెల్లగా కుట్టుకుంటే ఈ కట్ వర్క్ కుట్టడానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అదే మనం మగ్గం వర్క్ అయితే కరెక్ట్‌గా కుట్టాలంటే కొంచెం టైం పడుతుంది. అలాగే కొత్త వాళ్ళకి కరెక్ట్‌గా రాదేమో గానీ ఇది కంప్యూటర్ వర్క్ ఏంటంటే కొంచెం ఇటు అటు అయినా సరే అడ్జస్ట్ అయిపోతుందనమాట. ఏం టెన్షన్ పడకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఫాస్ట్‌గా కుట్టేయాలని కంగారు లేకుండా కొంచెం మెల్లగా ట్రై చేస్తే అయితే ఎవరికైనా వచ్చేస్తుంది. అలాగే ఎంత గజిబిజిగా ఉన్న కట్ వర్క్‌నన్నా సరే కొంచెం టైం తీసుకొని మెల్లగా ట్రై చేయండి. మీరు కూడా మీ బ్లౌజుల్ని ఈజీగా కుట్టేసుకోవచ్చు బయట ఇవ్వకుండా. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం నెక్ చుట్టూ కుట్టేసుకోండి. మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్‌ని అయితే కట్ చేసుకోవాలండి. మనం ఇక్కడ లైనింగ్ గాని, బ్లౌజ్ పీస్‌కి గాని నెక్ రౌండ్‌ని కట్ చేయలేదు కదా! ఇక్కడ చూడండి కట్స్ అనేవి మనకి ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయి లైనింగ్ పైన. ఇప్పుడు నెక్ రౌండ్‌ని అయితే కట్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి కట్స్ ఏమి కట్ చేయకుండా రౌండ్‌గా కట్ చేసేస్తున్నాను. అంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు వదిలేసి ఇలా ఫస్ట్ రౌండ్‌గా కట్ చేసేస్తున్నాను. నెక్ రౌండ్‌ని కట్ చేసి తర్వాత అయితే ఈ కట్స్ కట్ చేస్తానన్నమాట. చూడండి ఇప్పుడు ఈ కట్స్ దగ్గర షేప్ ఎలాగైతే ఉందో ఈ మూలల దగ్గర ఈ ఖర్చునైతే నీట్‌గా ఇలా కొంచెం కట్ చేసేయండి దగ్గరకని. ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ కట్స్ లోపలికి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా! దీన్ని ఇలా నీట్‌గా ఆ వర్క్ ఎలాగైతే ఉందో అలాగే ఖర్చును కూడా కట్ చేసుకోండి. మొత్తం నెక్ మొత్తం ఇలాగే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్స్ దగ్గర అయితే చిన్న చిన్న నాచులైతే పెట్టాలండి. చూడండి ఈ నాచ్ అనేది కూడా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. కొంచెం కట్ అయిందంటే ఎక్కువ మనకి కుట్టయితే కట్ అయిపోతుంది. కుట్టు కట్ అవ్వకూడదు. అలాగని మరి దూరంగా ఉండకూడదనమాట నాచ్. నాచ్ కొంచెం దూరంగా పెట్టేసి ఖర్చు ఎక్కువ వదిలేస్తే అంటే మరి దగ్గరగా కట్ అవ్వకపోయిందంటే మనకి కరెక్ట్‌గా కట్ షేప్ అయితే తిరగదనమాట. అలాగని మరీ దగ్గరగా పెట్టేసి మనం ఏదైతే కుట్టేసుకున్నామో ఆ కుట్టు కూడా కట్ అవ్వకుండా చూసుకోండి. కుట్టడం ఎంత జాగ్రత్తగా కుడతామో ఇప్పుడు ఈ కట్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. కరెక్ట్‌గా ఈ నాచ్ అనేది పెడితేనే మనకి కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. మొత్తం ఈ కట్స్ అన్నీ ఇలాగే చిన్న చిన్న నాచులు పెట్టుకొని ఇప్పుడైతే దీన్ని ఆల్రెడీ మనం పిన్ చేసాం కదా! ఈ పిన్నులైతే తీసేయండి. తీసేసి దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చేతి వేళ్ళతో ఇలా తిప్పేసుకోండి నెక్ మొత్తము. చుట్టూ ఇలా పెద్ద పెద్ద కట్స్ అయితే ఇలా వచ్చేస్తాయి కొంచెం. ఈ మూలలైతే మనం నీడిల్‌తోని తీస్తేనే వస్తాయండి. ఇవే రౌండ్ కట్స్ అయితే మనం ఫింగర్‌తో ఇలా తీసేసినా సరే నీట్‌గా వచ్చేస్తుంది. ఈ చిన్న చిన్న కట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి బయటికైతే రావన్నమాట. ఫస్ట్ ఈ పెద్ద కట్స్ అన్నీ ఇలా మనకి వీలైనన్ని ఎన్నైతే బయటకొస్తాయో అన్ని ఇలా తిప్పేసుకొని తర్వాత నీడిల్ తీసుకొని పాయింట్స్ అనేవి నీట్‌గా తీసుకోవాలండి బయటికి. చూడండి ఇక్కడ ఇవన్నీ కట్స్ అయితే తీసాను. కాకపోతే చిన్న చిన్న కట్స్ అనేవి లోపలికే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్ అనేది కరెక్ట్‌గా ఈ కట్ పాయింట్ అనేది కరెక్ట్‌గా రావాలంటే ఒక నీడిల్ తీసుకొని ఇలా ఈ మూలల దగ్గర ఇలా కొంచెం పైకంటే నీట్‌గా వచ్చేస్తాయండి. చూస్తున్నారు గదా! ఇక్కడ నేను చూపిస్తున్నట్లయితే మీరు కూడా ఇలా బయటికి తీస్తే నీట్‌గా వస్తుందన్నమాట. చిన్న చిన్న కట్స్ అయితే లోపలికే ఉండిపోతాయి. అందుకని కంపల్సరీ నీడిల్‌ని యూజ్ చేసి పైకి కొంచెం ఇలా తీసుకోవాలి. చూడండి. ఇలా కట్స్ అన్నీ నీట్‌గా టర్న్ చేసుకోండి. కొంచెం కూడా లోపలికి ముడతల్లాగా ఉండిపోకుండా ఇలా కట్స్ అన్నీ బయటకంటేనే మనకి వర్క్ లుక్ అనేది నీట్‌గా తెలుస్తుందండి. మొత్తం కట్ వర్క్ మొత్తం తిప్పుకున్న తర్వాత చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు దీని పైనుంచి మీరు కావాలంటే కుట్టేసుకోవచ్చు. అంటే ఈ కట్ వర్క్ ఎలాగైతే ఉందో దీని పక్క నుంచి కుట్టేసుకోవచ్చు. కుట్టేయకుండా ఈజీగా ఇంకో ప్రాసెస్ ఉందండి. నేను లాస్ట్‌లో చూపిస్తా. నెక్స్ట్ అయితే హ్యాండ్‌ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. కట్ వర్క్ హ్యాండ్‌ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తా. ఇక్కడ హ్యాండ్‌కొచ్చేసి ఓన్లీ కట్సే ఇచ్చామండి. వర్క్ మొత్తం అయితే ఏయలేదనమాట. కస్టమర్ వచ్చేసి జస్ట్ కట్స్ ఇస్తే చాలు బార్డర్ ఉంది కదా అన్నారు. అందుకని మొత్తం వర్క్ అయితే ఏయలేదు. ఇక్కడ ఈ వర్క్‌ని ఇలా సెంటర్‌కి చూసుకోండి. వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఇలా సెంటర్‌కి ఫోల్డ్ చేసి సెంటర్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లైనింగ్ హ్యాండ్‌ని కూడా సెంటర్‌కి ఇలా ఫోల్డ్ చేసేసి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ సెంటర్ మార్కింగ్ చేసాం కదా! ఇది అలాగే బ్లౌజ్‌కి వర్క్ దగ్గర సెంటర్ మార్కింగ్ చేసాం కదా! ఈ 2 మార్కింగ్‌లు ఒక దగ్గర ఇలా పెట్టేసుకోండి. ఇలా సెట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి కుట్టేసుకోండి. వర్క్ అయితే కిందుంది. దీనిపైన లైనింగ్ పీస్ ఉందండి. ఇలా మనకి చేత్తోని చూస్తే తెలుస్తుంది కదా! వర్క్ పైన కుట్టు పడకుండా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కోసం వదిలేసి ఇలా ఎడ్జ్‌కి అంటే ఈ లైనింగ్ కొసకనమాట. ఈ కొనాకి ఒక కుట్టు ఏసుకోండి రఫ్‌గా. ఇలా ఏసుకొని మనం కట్స్ అనేవి కుట్టుకుంటేనే ఇక్కడ నీట్‌గా వస్తుందనమాట. లేకపోతే నీట్‌గా రాదు. ఫస్ట్ రఫ్‌గా ఒక కుట్టు స్ట్రెయిట్‌గా ఏసుకోవాలి.
ఈ కుట్టేసినప్పుడు కూడా మనం వర్క్ మీద కుట్టు పడకుండా చూసుకోండి. వర్క్‌కి మనం ఇప్పుడు వేసిన కుట్టుకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా. ఒక 1/2 ఇంచ్ అయితే గ్యాప్ అయితే ఉంది. వర్క్ పైన అయితే కుట్టు పడలేదు. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్స్ అయితే తిప్పుకోవాలండి. లేకపోతే మనం డైరెక్ట్‌గా కట్స్ కుట్టేస్తామంటే రాదనమాట హ్యాండ్‌కి. అలాగే సెంటర్ కూడా ఫస్టే ఇలా రెండిటికి అంటే సెంటర్ మార్కింగ్ చేసుకొని కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. లేకపోతే వన్ సైడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం నెక్‌కి ఎలాగైతే కుట్టామో అలాగే హ్యాండ్‌కి కూడా ఈ కట్స్ అనేవి తిప్పుకోవాలి. సేమ్ మనం నెక్‌కి ఎలాగైతే టర్న్ చేసామో ఖర్చు కట్ చేసేసి సేమ్ అలాగే హ్యాండ్‌కి కూడా టర్న్ చేసుకోండి. చూడండి ఇక్కడ హ్యాండ్‌కి కట్స్ మొత్తం కుట్టేసాము. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న కింద బ్లౌజ్ పీస్ ఎక్స్‌ట్రా ఉంది కదా! ఈ ఖర్చుని కట్ చేసేయండి. ఇక్కడ లైనింగ్ ఖర్చు అయితే ఏం కట్ చేయవసరం లేదండి. ఓకేనా? ఎక్స్‌ట్రా ఈ బ్లౌజ్ పీస్‌ని కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మనకి కట్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగా కట్ చేసుకోండి. కట్స్ దగ్గర ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని ఇలా కట్ చేసుకుంటే మనకి నీట్‌గా తిరుగుతుందనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న కట్స్ పెట్టేసి దీన్నైతే టర్న్ చేయాలన్నమాట. ఆల్రెడీ నెక్ ఎలాగైతే తిప్పామో సేమ్ అలాగే తిప్పేసుకోండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ అన్నీ ఇలా కట్స్ తిప్పుకున్న తర్వాత ఫస్టే మొత్తం ఇలా కట్స్ కుట్టుకున్న తర్వాత కావాలంటే దీనిపైన కుట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే కుట్టేయడం లేట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తా అండి. అంటే మేము వర్క్ బ్లౌజెస్ ఎక్కువ స్టిచ్ చేస్తాం కదా! ఈ కట్ వర్క్ వచ్చినప్పుడైతే ఇలాగే చేస్తామన్నమాట. ఈ గజిబిజిగా ఉంటుంది కట్ వర్క్. రౌండ్ కట్స్ పైన కుట్టేయడం ఈజీగా ఉంటుంది గానీ, దీనిపైన ఎయడం అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకోసమని ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇది హెమ్ టేప్ అన్నమాట. దీన్ని తీసుకొని మనము ఈ కట్ వర్క్ ఆల్రెడీ కుట్టాం కదా! లైనింగ్‌కి అలాగే బ్లౌజ్ పీస్‌కి మధ్యలో దీన్ని పెట్టేసి ఐరన్ చేసామంటే నీట్‌గా అతుక్కుంటుందండి. కుట్టేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇది ఊడిపోతుందన్న టెన్షన్ కూడా అవసరం లేదండి. అసలు ఊడిపోదన్నమాట. ఈ కట్స్ కూడా నీట్‌గా ఉంటాయండి. కుట్టేసేదానికంటే మనం ఇలా ఐరన్ చేసుకొని దీన్ని స్టిక్ చేసేస్తే కట్స్ కూడా నీట్‌గా కనిపిస్తాయి. మనం కుట్టు దాని పక్క నుంచి సేమ్ అలాగే వేయాలంటే కొంచెం టైం అయితే మళ్ళీ ఎక్కువ పడుతుందండి. అందుకని ప్రతి కట్ వర్క్ బ్లౌజ్‌కైతే మేము ఇలాగే చేస్తామన్నమాట. చూడండి ఇక్కడ ఐరన్ చేసిన తర్వాత ఎంత నీట్‌గా అతుక్కుంది. అర్థమైంది కదా! ఇక్కడ నెక్‌కి కూడా సేమ్ అలాగే పెట్టేస్తామండి. ఇలా లైనింగ్‌కి అలాగే బ్లౌజ్ పీస్‌కి మధ్యన ఈ హెమ్ టేప్‌ని తీసుకొని ఇలా చుట్టూ ఇలా పెట్టేసి దీనిపైన ఐరన్ చేసుకుంటే మనకి స్టిక్ అయిపోతుందన్నమాట. కుట్టేసుకునే దానికంటే ఫినిషింగ్ అయితే నీట్‌గా ఉంటుందండి. మనం కుట్టేసినా సరే కొంచెం ఇటు అటు పోతుందేమో గానీ ఇలా చేసినట్లయితే కరెక్ట్‌గా అతుక్కొని నీట్‌గా ఉంటాయి కట్స్. చూడండి దీన్ని తిప్పి చూపిస్తాను. ఎంత నీట్‌గా ఉన్నాయి. అలాగే చాలా నీట్‌గా అతుక్కుంటుందండి. అస్సలు ఊడిపోదన్నమాట. మీరు కూడా కట్ వర్క్ కుట్టేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా అసలు టెన్షన్ పడకుండా చాలా ఈజీగా ఇలాగైతే కుట్టేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూపిస్తున్నా ఎంత నీట్‌గా అతుక్కుంది. చూస్తున్నారు కదా! చూసారు కదండీ! కట్ వర్క్‌ని ఎంత సింపుల్‌గా ఈజీ మెథడ్‌లో అయితే మనం ఇలా కుట్టుకోవచ్చనమాట. ఎవరైనా సరే చాలా ఈజీగా కుట్టేయొచ్చండి. చూసారు కదండీ వీడియో. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానెల్‌లో టైలరింగ్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశామండి. ఒకసారి ఛానెల్‌లోకెళ్ళి చూసి మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.